హరే కృష్ణ మాతాజీ. మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ డియర్ డివోటీస్, అందరికి ధన్యవాద ప్రణామం అండి. అందరికి మన తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం. చక్కగా మంగళాచరణ చేసుకుని మనం ఈ రోజు భగవద్గీత సెషన్ లోకి ఎంటర్ అవుతామండి. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. ధన్యవాద ప్రణామ్ డివోటీస్. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. ధన్యవాద ప్రణామం అండి. దండవత్ ప్రణామాలు. ధన్యవాద హరే ప్రణామ్ కృష్ణ మాతాజీ దండవత్ ప్రమాణం. ధన్యవాద ప్రణామ్ డివోటీస్. బలదేవ్ జగన్నాథ్ సుభద్రామయ్య की जय, సుదర్శన భగవాన్ की जय, నితాయ్ గౌర ప్రేమానందే హరి హరి బోల్. వామనదేవ్ భగవాన్ की जय, పరశురామ భగవాన్ की जय, పంచతత్వ की जय, గౌర ప్రేమానందే హరి హరి బోల్. మన భగవద్గీత 10వ అధ్యాయం భగవద్ విభూతిలో ఉన్నాము. అందులోకి వెళ్లే ముందు చక్కగా ప్రార్థించుకుని వెళ్దాం. ఎందుకంటే భగవంతుని యొక్క విభూతులు మనకి అర్థం అవ్వాలంటే గురువుల యొక్క కృప మనకి చాలా చాలా అవసరం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనం భగవద్ విభూతిలో ఇప్పటి వరకు మనం 26 శ్లోకములు చర్చించుకున్నాం. ఈ రోజు మనం 27, 28, 29 చర్చించుకుందాం. ఉచ్చైశ్రవ సమస్వానాం విద్ధి మామృతోద్భవం ఐరావతం గజేంద్రానాం నరానాం చ నరాధిపం. అశ్వములలో అమృతము కొరకై సాగరమంతనము కావించిన సమయమున ఉద్భవించిన ఉచ్చైశ్రవముగా నన్నెరుగుము. అలాగుననే నేను గజరాజులలో ఐరావతమును మరియు నరులలో రాజును అయ్యున్నాను. 28వ శ్లోకం. ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ ప్రజనచ్చాస్మి కందర్ప సర్పానామస్మి వాసుకిః. నేను ఆయుధములలో వజ్రాయుధమును, గోవులలో కామధేనువును, ప్రజోత్పత్తి కారణములలో మన్మథుడును మరియు సర్పములలో వాసుకుని అయ్యున్నాను. 29వ శ్లోకం. అనంత చాస్మి నాగానాం వరుణో యాదసామహం పితॄనామర్యామా చాస్మి యమా సంయమతామహం. నేను పెక్కు పడగలు గల నాగులలో అనంతుడను, జలవాసులలో వరుణదేవుడను, పితృదేవతలలో ఆర్యముడను, ధర్మ నిర్వాహకులలో మృత్యుదేవత అయిన యముడను అయ్యున్నాను. సో చక్కగా స్వామి తన యొక్క భగవద్ విభూతులన్నీ కూడా వివరిస్తున్నారు. సో మనం చూసాం ఈ యొక్క అధ్యాయం 18వ శ్లోకంలో అర్జునుడు అడుగుతాడు, ఓ జనార్దన, ఏ విధంగా నిన్ను ఈ భౌతిక ప్రపంచంలో చూసిన ప్రతి ఒక్క విషయం చూసినప్పుడు కూడా ఏ విధంగా నిన్ను జ్ఞప్తి చేసుకునే అవకాశం ఉంటుంది, ఏ విధంగా నువ్వు సర్వ వ్యాపకుడి కింద ఉన్నావు, నీ యొక్క విభూతులు, యోగ విభూతు ఐశ్వర్యాలన్నిటి గురించి నాకు చక్కగా వివరించండి. ఎందుకంటే భక్తులైన వాళ్ళకి స్వామి గురించిన విభూతులు శ్రవణం చేస్తూ ఉంటే చాలా ఆనందం కలుగుతుంది. ఎవరైతే అభక్తులకో స్వామి గురించి, విభూతుల గురించి, ఆయన గొప్ప గురించి చెప్తూ ఉంటే వాళ్ళు తట్టుకోలేరు, వాళ్ళు అసహనంగా ఫీల్ అవుతూ ఉంటారు, చాలా ద్వేషిస్తూ ఉంటారు. కాబట్టి కానీ భక్తులకి ఆయన గురించి ఎంత వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది. ఓ నా స్వామి ఇది కూడా చేస్తా, అవునవును ఇది కూడా చేయగలరు అని ఇంకా ఆనందపడుతూ ఉంటారు. అందుకని అర్జునుడు అడుగుతున్నాడు చెప్పమని. అప్పుడు స్వామి 19వ శ్లోకం నుంచి అద్భుతంగా చెప్పడం ప్రారంభించారు. 19వ శ్లోకంలో చెప్పారు, అర్జున నేను ప్రధానమైన వాటిని గురించే మాట్లాడుతున్నా, నా విభూతులు అనంతమయ్యా, అందులో కొన్నిటి గురించి మాట్లాడుతున్నా, ప్రధానమైనవి. ఈ భౌతిక ప్రపంచంలో నువ్వు చూస్తున్నప్పుడు ఏది ఏది నా యొక్క శక్తి ప్రాతినిధ్యాన్ని చేస్తున్నాయి, వాటన్నిటి గురించి ప్రధానమైన వాటిని చెప్తానని చెప్పి చాలా అద్భుతమైన విషయాలు ఇప్పటివరకు చెప్పారు. సో ఈ రోజు శ్లోకంలో కొన్ని విభూతుల గురించి మనం చెప్పుకోబోతున్నాం.
27 నుంచి 29 మనం ఈరోజు చర్చించుకుంటున్నాం. సో ఏమంటున్నారు? ఉచ్చైశ్రవం, అశ్వాలలో ఉచ్చైశ్రవము, అలాగే గజరాజుల్లో ఐరావతము నాకు ప్రాతినిధ్యం చేస్తోంది అని చెప్తున్నారు. సరే, అయితే ఇవి ఎప్పుడు వచ్చాయంట? అవి అమృతోద్భవం, సముద్ర మంథన కాలమునప్పుడు వచ్చినవంట. సో మనకి శ్రీమద్ భాగవతంలో వచ్చే ఎన్నో అద్భుతమైన వృత్తాంతాలలో సముద్ర మంథన లీల అనేది చాలా అద్భుతమైన లీల కదండి. సో ఎందుకంటే ప్రతి ఒక్క అవతారంలో స్వామి ఒక రూపంలో ఆవిర్భవించి ఎన్నెన్నో మహత్కార్యాలు చేస్తూ ఉంటాడు. కానీ సముద్ర మంథన లీలలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఎన్నెన్నెన్నో అవతారాలు తీసుకుంటూ ఉంటాడు. ఒక్కొక్క అవతారం ఒక్కొక్క అద్భుతమైన ప్రదర్శన, శక్తి ప్రదర్శన చేస్తూ ఉంటుంది. ఈ విధంగా మొత్తం స్వామి చేస్తూ ఉంటాడు. ఇండైరెక్ట్ గా లీలంతా కూడా అద్భుత రచన కావించి పెద్ద మాస్టర్ ప్లాన్ తో అద్భుతమైన లీల రచించడం అనేది జరిగింది భగవంతుడు. సో ఇటువంటి అద్భుతమైన సముద్ర మంథన లీల నుంచి నేర్చుకోవాల్సిన ఎన్నో ఉంటాయి. సో మొత్తం మనం ఇప్పుడు చర్చించుకోలేం. ఎందుకంటే ఈ యొక్క లీల గురించి శ్రీమద్ భాగవతం 8వ స్కందం 5వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వరకు 4 అధ్యాయాల్లో వివరించబడింది కదండి. ఇంత అద్భుతమైన సముద్ర మంథన లీల మనం ఎన్నో నేర్చుకోవాల్సి ఉంటుంది. బట్ ఈ రోజు మనం కొంచెంగా, ఎందుకంటే ప్రభుపాద్ గారు కూడా లీల గురించి కొంచెం ప్రస్తావించారు, కొంచెంగా చెప్పుకుందాం. రైట్. ఈ యొక్క సముద్ర మంథన లీల మనందరికీ తెలుసు. ఎప్పుడైతే దుర్వాస ముని ఒకసారి ఇంద్రుడికి అలా వెళ్తున్నప్పుడు తన మెలలో ఉన్న ఒక హారాన్ని తీసి ఇంద్రుడికి ప్రజెంట్ చేస్తారు గిఫ్ట్ కింద కదండి. సో ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళినప్పుడు మనకి కూడా మన గురు మహారాజులు వాళ్ళందరూ ఇస్తూ ఉంటారు. ఏదో ఒకటి వాళ్ళ మెల్లో ఉన్న హారము ఏదో ఒకటి తీసి ఇస్తారు, ఇది నీకు ప్రసాదం కింద కదండి. అలాగే ఇస్తే ఇంద్రుడు ఏం చేస్తాడు? చాలా గర్వితుడు అయి ఉంటాడు. అప్పుడు ఏం చేస్తాడు? తన యొక్క ఆ యొక్క గజం, ఆ యొక్క ఏనుగుకి దాని మీద వేస్తది. అంటే ఇది ఒక జంతువు, దానికి తెలీదు, తమో గుణపూరితమైన జంతువు. అది ఏం చేస్తుంది? ఆ యొక్క మాల యొక్క విలువ తెలీదు. ఒకటి ఇంద్రుడు ఏం చేశాడు? తాను ధరించాల్సింది పోయి తన వాహనానికి వేసాడు. ఆ వాహనం ఏం చేస్తుంది? దాని కింద పడేసి 2 కాళ్ళ మధ్యలో పడి తొక్కేస్తూ ఉంటుందన్నమాట. ఇది ఎవరు చూస్తారు? దుర్వాసుడు చూస్తాడు. ఓ, నీకు ఇంత పొగరుగా ఉందా నీ యొక్క ఐశ్వర్యం పట్ల? సరే అయితే నేను శపిస్తున్నాను. ఒక ఒక రెస్పెక్ట్ లేదు ఒక బ్రాహ్మణుడి పట్ల కదండి. అలాగే ఇచ్చిన ఆ యొక్క ప్రసాదం పట్ల నీకు రెస్పెక్ట్ లేకుండా పోయింది. కాబట్టి నీకు ఏదైతే ఈ యొక్క ఐశ్వర్యం అంతా ఉన్నదో అదంతా నశించుగాక కదండి. సో ఈ విధంగా మీ దేవతలందరూ కూడా మొత్తం పవర్టీ, ఈ మొత్తం లక్ష్మి అంతా కూడా పోతుంది మీ దగ్గర ఉన్నది. మీకు ఐశ్వర్యం, మీ పవర్ అన్ని కూడా పోతాయని చెప్పించడం జరుగుతుంది. ఆ తర్వాత మనందరికీ తెలుసు, ఇక దానవులు అటాక్ చేస్తారు, వాళ్ళంతా లూజ్ అయిపోతారు. సో అప్పుడు వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే డైరెక్ట్ గా విష్ణువు దగ్గరికి వెళ్ళరు వాళ్ళు. ఎందుకంటే ఒక అథారిటీ ఉన్నది. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మన పైన అథారిటీ ఎవరు? వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఫస్ట్ కదండి. సో వీళ్ళు వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? మన బ్రహ్మగారి దగ్గరికి వెళ్తారు. సో బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి మొత్తం అంతా విన్నవిస్తారు. ఈ విధంగా అయిందయ్యా, మొత్తం మేము కోల్పోయాము. సో ఏం చేయాలి? సో బ్రహ్మగారు చెప్తారు. అప్పుడు క్షీరోదక సాయి విష్ణు దగ్గర తీసుకొని వెళ్తారు, శ్వేత ద్వీపం. సో అక్కడ తీసుకుని వెళ్ళిన తర్వాత ఆయన ఒక పెద్ద రచన చేస్తాడు, మాస్టర్ ప్లాన్. ఎంత గొప్ప మాస్టర్ ప్లాన్ చెప్తారంటే, సరేనయ్యా, దానవులు ఎంత దుర్మార్గులు అయినప్పటికీ కూడా ఇప్పుడు మీరు చాలా బలహీనంగా ఉన్నారు. ఎందుకంటే మీరు ఆ యొక్క బ్రాహ్మణుడికి అపరాధం చేయటం కారణంగా మొత్తం ఐశ్వర్యాన్ని కోల్పోయి ఉన్నారు. కానీ అక్కడ దానవులు ఏం చేస్తున్నారు? ఆ శుక్రాచార్యుడికి చక్కగా ఆరాధన చేసి ఆయన సంతృప్తి పరిచి ఆ భృగు వంశీయులందరి కరుణ అక్కడ ఉన్నది. బలిచక్రవర్తి దగ్గర అందరూ కూడా చాలా ఫ్లరిష్ అవుతున్నారు. ఇక్కడ మీరు అపరాధం చేయటం కారణంగా మీరు నశిస్తున్నారు. కాబట్టి మీరు ఇప్పుడు వాళ్ళతో సంధి అనేది ఒక తాత్కాలికమైన సంధి మీరు ఏర్పరచుకోవాలి. ఎందుకంటే ఈ సముద్ర మంథనం చేసి మీరు అమృతాన్ని సంపాదించాల్సి ఉంటుంది. సో ఒక్కోసారి దీన్ని అనాలజీ ఎలా చెప్తారంటే, ఇప్పుడు ఏదైనా ఒక పాము, ఒక ఎలక వేటగాడి బోన్లో పడిపోయినాయి అనుకోండి, కావాలంటే పాము ఎలకని తినేయచ్చు, వెంటనే తినేయచ్చు. కానీ పాము చాలా తెలివైంది అనుకోండి, ఏం చేస్తుంది? ఎలకతో సంధి ఏర్పరచుకుంటుంది. సరే నువ్వు కొరికేసావు అనుకో, ఇదంతా కూడా వలంతా కొరికేసావు అనుకో, ఏమవుతుంది? నిన్ను వదిలేస్తాను, ఇద్దరం బయటికి వెళ్ళిపోవచ్చు ఫ్రీగా కదండి. లేకపోతే ఎలక ఒకటి కొరుక్కుని వెళ్ళిపోతుంది బయటికి. పాము అలాగే ఉంటుంది, పాముకి రాదు కదా కొరకటం. సో అందుకని సంధి అనేది ఒక్కోసారి అవసరం కదండి. సో అదే విధంగా ఇక్కడ నీకు దానవుల సహాయం అవసరం ఉందంటే అప్పుడు దేవతలందరూ కూడా భగవంతుని యొక్క ఆజ్ఞని, అధికారాన్ని అంగీకరించేవారు. ఆయనకి ఎప్పుడు శరణాగతి పొందుతారు. వాళ్ళకి తెలుసు స్వామి యొక్క ఈశ్వర తత్వం. మనకు చిన్నపాటి అధికారం ఉన్నప్పటికీ కూడా అందరికీ పరమ నియామకుడు ఆయనే అని వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు వెంటనే అంగీకరిస్తారు. బలిచక్రవర్తి దగ్గరికి వెళ్తారు, ఈ సంధి ఏర్పాటు చేసుకుంటారు. ఓకే, సరే అయితే
లోపల దానవులు అనుకుంటారు చాలా చాలా బాగుంది, వీళ్ళు అసలే బలహీనులు, రేపు అమృతం వచ్చిన తర్వాత మొత్తం మనమే తీసేసుకుందాం. కానీ ఇది ఒక్కటే, ఈ కార్యం గొప్ప కార్యం మనం ఒక్కలే చేయలేం, వీళ్ళ సాయం కావాలి. సో ఎవరికి వాళ్ళకి లోపల వాళ్ళ ఓన్ ఎజెండా ఉన్నది. భౌతిక ప్రపంచం అంటే అంతే కదండీ! సో బయటికి అంతా ఏదో మనకేదో సాయం చేస్తున్నట్టు కనిపించినా లోపల వాళ్ళ పర్సనల్ ఎజెండాతో అందరూ పనిచేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ దేవతలకు ఒక పర్సనల్ ఎజెండా ఉంది. ఏంటి? అమృతం తీసేంత వరకు దానవుల సాయం కావాలి. ఈ దానవులకు ఒక పర్సనల్ ఎజెండా ఉంది. మనం ఒక్కలే చేయలేం. ప్రస్తుతానికి దేవతల సాయం తీసుకుందాం. ఆ తర్వాత వాళ్ళని తీసేద్దాం మొత్తం పిక్చర్‌లోంచి. సో ఈ విధంగా ఎవరికి వాళ్ళు ఓన్ పర్సనల్ ఎజెండా ఉంది. కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు. ఈ రెండిటి పైన భగవంతుడి యొక్క మాస్టర్ ప్లాన్ ఒకటి రన్ అవుతుంది. రైట్? సో ఆయన అద్భుతమైన లీల రచన చేశాడు ఈ సముద్ర మంథన లీల. సో ఏమవుతుంది, వాళ్ళందరూ కూడా ఈ హబ్స్ అవన్నీ కూడా క్షీరసాగరం, పాలసముద్రంలో చిలకటం ప్రారంభించాలంటే కవ్వం కావాలి. సో ఏం చేస్తారు, మందరాచల మౌంటైన్ ని తీసుకొని వస్తారు. అది తీసుకొని రావటం కూడా అది వెరీ హ్యూజ్ బంగారు కొండ. సో పెద్ద చాలా బరువుంటుందది. కదండీ! సో ఈళ్ళెంతో పవర్‌ఫుల్ దేవతలు, దానవులు అయినప్పటికీ కూడా దాన్ని తీసుకురాలేకపోతూ ఉంటారు. దాని కింద పడి నలిగిపోతూ ఉంటారు, అలిసిపోతూ ఉంటారు. వాళ్ళ కాంతి అంతా పోతుంది. బాగా అలిసిపోతారు. అప్పుడు అక్కడ అదే సమయంలో మన్వంతర అవతారమైన అజితుడు అని ఆయన ఉన్నారు. ఆయన కూడా విష్ణువు యొక్క అవతారమే, మన్వంతర అవతారం. సో అప్పుడు మళ్ళీ ఆయన కూడా వస్తారు. ఆ తర్వాత ఇప్పుడు విష్ణుమూర్తి గరుడుడి మీద వస్తారు. గరుడుడి మీద వచ్చి ఏం చేస్తారు, ఈ యొక్క మందరాచల మౌంటైన్ ఏం చేస్తారు, గరుడు యొక్క బ్యాక్ సైడ్ పెడతారు. అలాగే ఈ యొక్క దేవతల్ని, దానవులు ఎవరిని మళ్ళీ వాళ్ళందరిని రివైవ్ చేస్తారు. వాళ్ళందరిని కూడా గరుడ మీద ఎక్కిస్తారు. అంటే మళ్ళీ ఆయన విష్ణుమూర్తి కూర్చుంటారు. అంటే గరుడు ఎంత పెద్దగా ఉన్నాడో చూడండి. విష్ణుమూర్తి పెట్టుకున్నాడు, మందరాచల మౌంటైన్ పెట్టుకున్నాడు, దేవతల్ని, దానవులు పట్టుకొని వాళ్ళు అక్కడికొస్తారు. అందరూ కూడా సముద్ర మథనం చేస్తారు. సో చేస్తారు. సరే అయితే కవ్వం కింద ఇదైతే దొరికింది. మరి తాడు కింద ఒకటి కావాలి కదా! వాసుకితో పెద్ద డీల్ చేసుకుంటారు. ఈ రోజు లోకంలో వాసుకి గురించి కూడా వచ్చింది. అందుకనే మనం ఈ లీల చక్కగా చర్చించుకోవచ్చు. అన్ని విధాలా మనకి సరిపోతుంది ఈ లీల. రైట్? ఈవెన్ సురభిమాత అన్నీ కూడా ఈ లీలకు సంబంధించిన విషయాల గురించి ఒకేసారి స్వామి ప్రస్తావన చేశాడు. కదండీ! సో వాసుకితో ఒక డీల్ పెట్టుకుంటారు. నువ్వు సర్పం అయినప్పటికీ కూడా మీకు ఇందులో అమృతం షేర్ ఇస్తాము అని చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఒక తాడులాగా పట్టుకొని దాన్ని అటు ఇటు లాగుతున్నారనుకోండి, ఇద్దరు గొప్ప బలవంతులు, ఎలా ఉంటుంది మధ్యలో అటు ఇటు లాగబడే వాళ్ళకి ఎంతో బాధ, వాళ్ళు ఓర్చుకోవాల్సి ఉంటుంది. కానీ వాసుకి చక్కగా ఇది భగవత్ కార్యం కాబట్టి ఆయన అంగీకరిస్తారు. సో వాసుకి వచ్చాడు, కవ్వం వచ్చింది. సో ఎప్పుడైతే ఇది అందులో వేసి చిలికే టైంలో ఏమవుతుందో, చాలా హ్యూజ్ హెవీ కదా! అది మునిగిపోతూ ఉంటది. అప్పుడు మళ్ళీ వెంటనే ఆయన్ని ప్రార్థిస్తారు. ప్రార్థించినప్పుడు ఏమవుతాడు ఆయన, కూర్మ అవతారం కింద స్వామి వస్తారు. మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ ఒక విష్ణుమూర్తి యొక్క సహకారం మాస్టర్ ప్లాన్ తీసుకున్నారు. ఆల్రెడీ అజితుడు మన్వంతర అవతారం, దేవతల సైడు ఈ సాగర మంత్రంలో పర్సనల్ గా పాల్గొంటున్నారు. మళ్ళీ ఇప్పుడు కూర్ముడు కింద స్వామి 8,00,000 మైల్స్ ఎక్స్‌పాండ్ అవుతారు. అంటే ఎంత హ్యూజ్ కూర్మమో అది. కదండీ! ఒక్కొక్క మైల్ అంటే 1.6 కిలోమీటర్స్, అంటే ఆల్‌మోస్ట్ ఎన్ని కిలోమీటర్స్, లాక్స్ ఆఫ్ కిలోమీటర్స్, అంత పెద్ద కూర్మం కింద ఆయన ఎక్స్‌పాండ్ అవుతాడు. సో దానిపైన ఈ మందరాచలాన్ని పెడతారు. సో అప్పుడు అదేమవుతుంది, చిలకటం ప్రారంభిస్తారు. సో ఇంత పెద్ద మౌంటైన్ పెట్టి అటు దేవతలు, ఇటు సైడ్ రాక్షసులు చిలుగుతున్నప్పటికి కూడా ఆ కూర్ముడికి ఎలా అనిపిస్తుందంట, ఏదో ఇచ్చింగ్ దురదొస్తే మనం ఇలా గోకితే ఎలా ఉంటుంది, కొంచెం చల్లగా సమ్మగా ఉంటుంది కదా! అలా అనిపిస్తుందట ఆయనకి. ఆ కూర్ముడు వేసుకున్న ఆభరణాలకు పాలిష్ చేసినట్టు అనిపిస్తుందంట. సో ఈ విధంగా అంత అద్భుతమైన శక్తి సంపన్నుడు ఆ కూర్ముడు కింద స్వామి ఎక్స్‌పాండ్ అవుతారు. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ అజితుడు, మన్వంతర అవతారమైన అజితుడు కూడా అక్కడ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ గరుడుని పంపించేస్తారు. ఎందుకంటే పాములకిను ఈ యొక్క గరుడికి ఎప్పుడు కూడా అది వైరత్వం ఉంటుంది కాబట్టి, వెంటనే అక్కడ వాసుకి అక్కడ ఇన్వాల్వ్ అవ్వాలి కాబట్టి ఈళ్ళెళ్ళి గరుడని పంపించేస్తారు. సో గరుడ వెళ్ళిపోతారు మళ్ళీ. మళ్ళీ అక్కడ బ్రహ్మ, శివుడు కూడా వెళ్ళిపోతారు. వాళ్ళ ధామాలకు వెళ్ళిపోతారు. సో ఈ అద్భుతంగా రచన జరుగుతూ ఉంటుంది. అజితుడు మన్వంతర అవతారం. ఆయన కూడా విష్ణుమూర్తి అవతారం. ఆయన చెప్తారు, సరే అయితే మనం తల భాగాన్ని పట్టుకుందాం. సో రాక్షసులేమంటారు, ఇప్పుడు ఎవరండి చెడ్డవాళ్ళు, వాళ్ళ బుద్ధి ఎలా ఉంటది, ఓకే. వాళ్ళకి కాంపిటీషన్ స్పిరిట్ ఉంటది. ఓకే. మేమెందుకు తోక పట్టుకోవాలి? మేమే తల పట్టుకుంటాం. కావాలని అజితుడు కావాలని ఆ ప్లాట్ చేస్తాడాయన. ఈ మనం ఫస్టే తోక కావాలంటే వాళ్ళే తోక కావాలంటారు. సో మస్ట్ మన తల కావాలంటే వాళ్ళ తల కావాలంటారు. ఎందుకంటే వాసుకి కూడా పెద్ద గొప్ప సర్పం. ఈ యొక్క రాపిడిలో ఆ వాసుకి నుంచి ఎంతో వేడి, పాయిజన్ బయటకొస్తుంది. అదంతా ఆయనకి తెలుసు కాబట్టి అజితుడు ఆ విధంగా ప్లాన్ చేస్తాడు. రాక్షసులంటారు, లేదు లేదు, మేమేం తక్కువ వాళ్ళమా? తోక దగ్గర మేమెందుకుంటాం? మీరే ఉండండి తోక దగ్గర, మేము తల దగ్గర ఉంటాం. ఈ విధంగా చేస్తున్నప్పుడు వాళ్ళు అలిసిపోతారు. అప్పుడు మళ్ళీ ఆయన గొప్ప మేఘాలు,
క్రియేట్ చేయించి వాళ్ళందరికి కూడా మంచి ఆహ్లాదకరమైన ఆ యొక్క దేహాన్ని శక్తి అంతా ఇస్తాడు. అందరిని ఎనర్జైజ్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ ఏమవుతుంది ఇప్పుడు కింద కూర్ముడి కింద, అజితుడి కింద ఇయన్నీ ఉన్నప్పటికీ కూడా ఏమవుతుంది ఆ మూవ్‌మెంట్‌లో అది బ్యాలెన్స్ ఉండదు. అప్పుడు సహస్ర బాహు కదండీ! సహస్ర బాహు అవతారం కింద ఒక 1000 చేతులు విష్ణుమూర్తి ఆ కవ్వం పైన మందరాచలం మౌంటైన్ పైన కూర్చుంటాడు పైవొట్టు కింద. అప్పుడు స్టేబుల్‌గా సముద్ర మంథనం అనేది జరుగుతూ ఉంటుంది. సో, ఎప్పుడైతే స్టార్టింగ్ క్షీరసాగర దగ్గర విష్ణుమూర్తి వీళ్ళకి ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు ఈ మాస్టర్ ప్లాన్ చెప్పినప్పుడు చెప్తారు. "ఈ సముద్ర మంథనంలో చాలా వస్తాయ్యా! కానీ మీరు దేనికి కోపం తెచ్చుకోవద్దు. దేని పట్ల కూడా గ్రీడ్‌గా, లోభంగా ఉండొద్దు. ఇది ఇది నాకే కావాలి, నాకే కావాలి, నాకే కావాలి అనొద్దు. ఒకవేళ దానవులు ఏదైనా తీసుకుంటా అంటే తీసుకోనివ్వండి. మీ మెయిన్ ఎయిమ్ ఏంటి? అమృతాన్ని సాధించటం. సో, దానికోసం చాలా దాటాల్సి ఉంటుంది. సో, మీరు ఎటువంటి దెబ్బలాటలవి పెట్టుకోవద్దు. చాలా మీ ఎయిమ్ ప్రకారం మీరు పని చేయండి." సో, దేవతలందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు. సో, ఏమవుతుంది ఈ విధంగా జరుగుతున్నప్పుడు సో, మొట్టమొదట ఏమొస్తుంది? హలాహలం విషమొస్తుంది. సో, అప్పుడేం జేస్తారు వాళ్ళందరిని మళ్ళీ డైరెక్ట్ చేస్తారు ఎక్కడికి? పరమశివుడి దగ్గరికి మళ్ళీ పంపించడం అనేది జరుగుతుంది. కావాలంటే ఇన్ని అవతారాలు తీసుకున్న స్వామి ఆ విషాన్ని కూడా కావాలంటే నల్లిఫై చేయగలడు. అసలు అంతవరకు ఎందుకు కావాలంటే స్వయంగా అమృతం భాండారమే దేవతలకిచ్చేస్తాడు. ఎందుకంటే ఇంత అద్భుతమైన రచన చేశాడాయన కదండీ! ఇంత అద్భుతమైన లీల రచన చేశాడు కదండీ! సో, ఏమవుతుంది వాళ్ళందరూ పరమశివుడి దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే ఆయన తన గురించి గ్లోరిఫై అవ్వటం కంటే తన భక్తులు గ్లోరిఫై చేయటంలో చాలా ముందుంటాడు భగవంతుడు. ఎలాగైతే కురుక్షేత్ర రణరంగం ప్లాన్ అంతా ఆయన వేసినా కీర్తి అర్జునుడికి, భీముడికి ఇచ్చే ప్రయత్నం చేశాడు స్వామి. అది తండ్రి యొక్క మనస్తత్వం. పిల్లలకి ముందు పెట్టి తన ఎనక ఉంటాడు చేసేదంతా ఆయనే. కదండీ! సో, ఈ విధంగా మళ్ళీ అక్కడ పరమశివుడు నీలకంఠుడవుతాడు. ఆ విషాన్నంతా తీసుకుంటారాయన. తర్వాత ఆయన మళ్ళీ ఆయన ధామానికి వెళ్ళిపోతాడు. సో, ఎప్పుడైతే పరమశివుడు ఆ దోసిట్లోకి మొత్తం విషం అంతా తీసుకున్నప్పుడు కింద కొన్ని కొన్ని రాలితే అవి సర్పాలు, తేళ్ళు అవి తీసుకుంటాయి. అందుకే అవి కూడా కొంచెం విషపూరితం అవుతాయి. ఆ తర్వాత పరమశివుడు వెళ్ళిపోయిన తర్వాత సురభి మాత ఈరోజు మనం చెప్పుకునే శ్లోకాలు సురభి ఆవు వచ్చింది. సురభి ఆవు వస్తుంది. అక్కడున్న ఋషులు వాళ్ళందరూ వాళ్ళు ఓనర్‌షిప్ తీసుకుంటారు. మేము తీసుకుంటాం. ఎందుకంటే సురభి మాత నుంచి అనేక పాల పదార్థం, పాలు అన్నీ వస్తాయి. అనంతమైన పాలొస్తాయి. అవన్నీ మాకు కావాలంటారు. సరే వాళ్ళు సురభి మాత తీసుకుంటారు. ఆ తర్వాత ఇప్పుడు ఈరోజు శ్లోకంలో మనం చెప్పుకున్న ఉచ్చైశ్రవం అని ఈ యొక్క అశ్వం అనేది వస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే చంద్రమ లాగా చాలా తెల్లగా ఉంటుంది. చాలా అద్భుతమైన శక్తి కలది. ఎప్పుడైతే బలిచక్రవర్తి అంటారు నాకు కావాలిది అని. సో, స్టార్టింగే చెప్పిన ఇన్‌స్ట్రక్షన్ ప్రకారం ఇంద్రుడేమి అపోజ్ చేయరు. ఓకే. ఓకే. మీరే తీసుకోండి అంటారు. సో, ఈ విధంగా తీసుకుంటారు. సో, తర్వాత ఐరావతం అనేది వస్తుంది. మన ఈ శ్లోకంలో ఈరోజు ఐరావతం గురించి కూడా చెప్పబడింది కదా! ఐరావతం అనేది వస్తుంది. సో, ఈ ఐరావతం కూడా వైట్ కలర్‌లో ఉంటుంది. మామూలుగా ప్రతి ఏనుగు రెండే ఉంటాయి కదా! టస్క్స్. ఈ ఐరావతానికి 4 ఉంటాయి. సో, చాలా పవర్‌ఫుల్ అన్నమాట ఈ ఐరావతం కూడా. వైట్ కలర్‌లో ఉంటుంది. సో, ఇంద్రుడు దీన్ని యాక్సెప్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఒక 8 మగ ఏనుగులొస్తాయి. తర్వాత 8 ఆడ ఏనుగులు వస్తాయి. కదండీ! అవన్నీ కూడా యూనివర్స్‌లో సెర్చ్ చేస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఏమొస్తుంది మళ్ళీ ఈ యొక్క కౌస్తుభం అని వస్తుంది. తర్వాత పారిజాతం వస్తుంది. తర్వాత అప్సరసలొస్తారు. తర్వాత ఈ యొక్క లక్ష్మీదేవి రావటం జరుగుతుంది. కదండీ! లక్ష్మీదేవి మళ్ళీ స్వామిని వరిస్తారు. చాలా అద్భుతమైన వర్ణనంతా వస్తుంది శ్రీమద్ భాగవతంలో 8దో స్కందంలో. సో, లక్ష్మీదేవి ప్రతి ఒక్కళ్ళని దగ్గరికి వెళ్లి వరమాల పట్టుకొని వెళ్తూ ఉంటారు. సో, ప్రతి ఒక్కళ్ళలో ఆవిడ చూసిన చెడు గుణం ఏంటి? మంచి గుణం ఏంటి? 2 చెప్తారు. ఓకే. ఇన్ని మంచి గుణాలున్నాయి. బట్ ఈ క్వాలిటీ కారణంగా ఇతన్ని నేను రిజెక్ట్ చేస్తున్నా అని ఆవిడ చెప్తారు. సో, అలా విష్ణుమూర్తిలో ఆవిడ రిజెక్ట్ చేయడానికి ఎటువంటిది ఏమి ఉండదన్నమాట ఆవిడకి. సో, అన్ని సద్గుణాల సంపన్న మూర్తి స్వామి. కదండీ! సో, అటువంటిది చక్కగా అమ్మ లక్ష్మీదేవి వరిస్తుంది స్వామిని. సో, చాలా అద్భుతంగా వరిస్తుంది ఆవిడ. వరించిన తర్వాత దీవెనలిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తారు. చిలకటప్పుడు ఏమొస్తుంది, వరుణి దేవి వస్తుంది. ఎవరైతే వరుణి దేవి తీసుకుంటారు కదా! మత్తు అది ఆవిడ వస్తుంది. రాక్షసులందరూ కూడా అట్రాక్ట్ అవుతారు. ఆకర్షింపబడతారు. ఆ వరుణి తర్వాత ఈ ధన్వంతరి అమృత భాండాలను తీసుకొస్తారు. మళ్ళీ ధన్వంతరి కూడా ఎవరు? స్వామి యొక్క ఇంకొక అవతారం. కదండీ! సో, తర్వాత మళ్ళీ ధన్వంతరి నుంచి మళ్ళీ లాక్కుని వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఎవరొస్తారు? మోహిని మూర్తి కింద స్వామి వస్తారు. సో, ఒక ఈ యొక్క అద్భుతమైన లీలల్లోనే ఎన్నో స్వామి అద్భుతమైన అవతారాలు తీసుకొని వివిధ రకాల డిస్‌ప్లే ఆయన యొక్క విభూతుల్ని డిస్‌ప్లే చేస్తాడు స్వామి.
సో స్వామి యొక్క అద్భుతమైన విభూతుల గురించి చర్చించే విషయంలో సముద్రమంతన లీల చాలా ప్రసిద్ధమైనది. ఎందుకంటే ఎన్నో అనంతమైన విభూతులు ఆ ఒక్క లీలలో స్వామి చూపించేశాడు కదండీ! సో ఈ విధంగా ఇంత అద్భుతమైన సముద్ర మంతనం అప్పుడు పుట్టిన ఆ యొక్క ఉజ్జయిశ్రవం అలాగే ఐరావతం స్వామి యొక్క కృష్ణ భగవానికి ప్రాతినిధ్యాన్ని వహిస్తాయి అని చెప్తున్నారు. సో ఈ యొక్క మొత్తం లీలలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఎప్పుడైతే ఒక మంచి కార్యం చేసేటప్పుడు కొంచెం చెడు బయటికి వస్తుంది. ఎలాగైతే ఇప్పుడు అమృతం వచ్చే ముందు విషం వచ్చింది. అలాగే ఇప్పుడు ఇల్లు మనం క్లీన్ చేస్తుంటాము. ఏమవుతుంది? ఫస్టే సాఫ్‌గా క్లీన్ అయిపోతుందా? దుమ్ము లెగుస్తుంది. ఆ దుమ్ము కొంచెం మన మీద పడుతుంది. అలాగని వదిలేస్తే అది ఇంకా దరిద్రంగా తయారైపోతుంది. ఎప్పుడైతే ఆ దుమ్ముని మనం భరించి కంటిన్యూ చేసామనుకోండి క్లీనింగ్ ఏమవుతుంది? చక్కగా రూమ్ అంతా శుభ్రం అవుతుంది. మనం అక్కడ స్టే చేయగలం. కదండీ! అలాగే భక్తితో సేవ స్టార్ట్ చేస్తున్నప్పుడు నిన్నే గురు మహారాజ్ నుంచి ఒక అద్భుతమైన కొటేషన్ వచ్చింది. ఎప్పుడైతే భక్తియుత సేవ చేస్తున్నప్పుడు కూడా ఎన్నో అనర్థాలు మొలకెత్తుతూ ఉంటాయి భక్తిలతతో పాటు. కానీ ఏం చేయాలి? వాటినన్నిటిని త్రో చేసేయాలి. పీకేయాలి. లేదండి నాకు భక్తితో సేవతో పాటు ఎటువంటి అనర్థాలని చెప్పడం అసాధ్యం. ఎలాగైతే ఇది క్లీన్ చేస్తున్నప్పుడు ఆ దుమ్ము ఎలాగైతే లెగుస్తుందో అలా వస్తాయి. అప్పుడు ఏం చేయాలి? ఎవరైతే మెర్సిఫుల్‌గా మనకు అనర్థాలను చూపించినా, లేకపోతే మనమే తెలుసుకోగలిగినా ఏం చేయాలి? వాటిని తీసేస్తే కదండీ! వాటిని తీసేసి ముందుకు వెళ్తే ఆధ్యాత్మికతలో మనం ముందుకు వెళ్ళగలం. సో, ఈ విధంగా ఈ అద్భుతమైన సముద్ర మంతన లీల ద్వారా స్వామి ఎన్నెన్నో విషయాలు మనకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. సో, అలాగే ఈ యొక్క ఐరావతం ఇవన్నీ కూడా సముద్ర మంతనం అప్పుడు వచ్చినవి కృష్ణ భగవానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. ఇంకోటేమంటున్నారు? నరానాంచ నరాధిపం. ఈ యొక్క నరులలో రాజుని. సో, ఎవరండి ఈ రాజు? అందరిలో ఉన్నందరిలో శ్రేష్ఠుడైన వాడు. ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ గారి గురించి చెప్పుకుంటున్నాం. ఆయన ఉన్న అందరి పౌరుల్లో పరమ శ్రేష్ఠుడు కాబట్టే ఆయన ఎంచుకోబడ్డాడు. మన ఇంటినే మేనేజ్ చేయలేకపోతున్నాం. ఇంత పెద్ద దేశాన్ని ఎంత అద్భుతంగా మేనేజ్ చేస్తున్నాడు. అందుకే కదా దానికి అంత పట్టం కట్టారు. సో, ఎవరు ఆ రాజు ఏం చేస్తాడు? అంటే అందరి సంక్షేమాన్ని కోరుకోవాలి తను. తన ఒక్క సంక్షేమమే కాదు. అక్కడంత పరమ స్వార్థపూరితమైన వాడు కూర్చున్నాడనుకోండి, ప్రజలకి క్షేమం జరగదు. కానీ ఎవరైతే ఒక మంచి వ్యక్తి అక్కడ కూర్చుంటే ఎటువంటి వాడు మంచిగా చేయగలడంటే, ఎటువంటి వాడైతే ఆ పవర్‌ని బట్టి కాకుండా, పవర్‌కి మోహితమైన వాడు కాకుండా, ఇదే నేను భగవంతుని యొక్క ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ఎప్పుడైతే రాజు అనేవాడు భగవంతుని యొక్క ప్రాతినిధ్యం వహిస్తాడో, ఏ విధంగా అయితే భగవంతుడు పోషిస్తాడో, ఈ రాజు అనేవాడు ఆ ప్రజలనందరినీ వాళ్ళ రక్షణ చూసుకుంటూ, వాళ్ళని పోషించే భారాన్ని చూసుకుంటూ, వాళ్ళని మెయింటైన్ చేస్తూ ఉంటాడు రాజు. సో, ఎప్పుడైతే రాజు ఆ యొక్క ప్రజలకి రక్షణ కల్పించినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఈ యొక్క టాక్సెస్‌ని కూడా కలెక్ట్ చేయకూడదు. ఎప్పుడైతే తన రాజు యొక్క ప్రజలందరికీ సంక్షేమాన్ని ఇస్తున్నప్పుడు ఆ టాక్సెస్ కలెక్ట్ చేస్తాడు. ఎందుకని? అది కూడా తను తినడానికి కాదు. ఎప్పుడైనా ఫ్యూచర్‌లో ఏదైనా కరువొస్తే, లేకపోతే ప్రజలందరికి సంక్షేమ కార్యక్రమాలకు వాడతాడు. లేకపోతే ఫ్యూచర్‌లో ఏదైనా కరువొస్తే అక్కడి నుంచి తీసి ఇస్తాడన్నమాట. సో, ఇది ఒక మంచి ఉత్తమమైన రాజు. ఇటువంటి రాజులు ఎంతోమంది చరిత్రలో వచ్చారు. ప్రభుపాద్ గారు ఇక్కడ చెప్పారు. ధర్మరాజు, పరీక్షిత్ మహారాజు, అలాగే శ్రీరామచంద్రమూర్తి కదండీ! వాళ్ళందరూ కూడా అటువంటి రాజ్యంలో ఉన్నప్పుడు కూడా ఎవరికీ కూడా భిక్షాటన చేసి బతికేంత అవకాశం లేదు అంటే వాళ్ళెంత సుభిక్షంగా ఉన్నది. అందరూ కూడా ఎంత ధర్మ పరిపాలన ఏ విధంగా ఆ యొక్క రాజ్యంలో ప్రజలందరిని తన సొంత బిడ్డల్లా చూసుకునేవారనమాట. అది నిజంగా ఒక రాజు భగవంతుని ప్రతినిధిగా వ్యవహరిస్తే అలా ఉంటుంది. భగవంతుని ప్రతినిధిగా కాకుండా ఓహ్! నేనే గొప్ప. ఆ! నా అండర్ రూల్‌లో వీళ్ళందరూ ఉన్నారని ఎప్పుడైతే తను అనుకుంటాడో ఏమవుతుంది? తనకున్న పవర్ అంతా లూజ్ అవ్వటమే కాకుండా తన స్థితి నుంచి పడిపోయే అవకాశం ఉన్నది. కానీ ఇక్కడ ఏమంటున్నారు? ఎవరైతే గొప్ప బుద్ధి కలిగి ఉండి ఒక భగవంతుని ప్రతినిధిగా ప్రయత్నించి అందరిని సంక్షేమాన్ని కోరుకునే ఆ యొక్క రాజుని నా యొక్క ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సరే అయితే 28వ శ్లోకంలో ఇంకేమని చెప్తున్నారు? ఆయుధానాం మహం వజ్రం. ఆయుధాలలో వజ్రాయుధాన్ని అని చెప్తున్నారు. సో, మనందరికీ తెలుసు. ఇది కూడా అద్భుతమైన వృత్తాంతం వస్తుంది శ్రీమద్ భాగవతంలో. ఎప్పుడైతే వృత్తాసురుడిని సంహరించాల్సి వచ్చినప్పుడు, అప్పుడు దధీచి ముని యొక్క బ్యాక్ బోన్‌ని అడగాల్సి వస్తుంది ఇంద్రుడు వెళ్లి. ఆ! ఇది విష్ణువు చెప్తారు. ఆ దధీచి ముని ఎంతో ఆస్టర్‌లిస్ చేసి ఉన్నారు. ఆ బ్యాక్ బోన్ ద్వారా గనక ఇవ్వగలిగితే కదండీ! దానితో వజ్రాయుధం అనేది తయారు చేయబడుతుంది. సో, దధీచి ముని ఎంతో సాక్రిఫైస్ చేశారు. ఎందుకని? అది విష్ణు ప్రీత్యర్థమే చేస్తారు. ఎందుకంటే శరీరం అనేది ఎలాగైనా కోల్పోతాం మనం. ఈ రోజు కాకపోతే రేపైనా. కానీ ఈ శరీరం మన భగవత్ కార్యంలో ఉపయోగపడగలిగితే జీవితం సార్థకం అవుతుంది. సో, ఆ విధంగా అన్ని ఆయుధాలు ఇది వజ్రాయుధాన్ని అని చెప్తున్నారు. అలాగే గోవుల్లో కామధేనువును. ఇప్పుడు చెప్పుకున్నాం గదా! ఈ సురభి మాత ఈ యొక్క సముద్రం మంతనప్పుడు కూడా వస్తుంది. ఇటువంటి సురభి ఆవులు
కదండి. గోలోక వృందావనంలో అనంతంగా ఉంటాయి. మనకి చెప్పారు కదా బ్రహ్మ సంహితలో ఏమని, చింతామణి ప్రకర సత్మసు కల్ప వృక్ష లక్షావృతేసు సురభీర విపాలయంతం. అభిపాలయంతం ఏం చేస్తున్నాడు ఆయన? గోపాలుడి కింద వాటన్నిటిని పాలిస్తుంటాడు. ఎప్పుడు కూడా అద్భుతమైన లీలలు చేస్తూ ఉంటాడు కృష్ణ భగవానుడు. అక్కడ సురభిమాత యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆవిడ అనంతమైన క్షీరాన్ని ఇస్తూ ఉంటుంది. మనం చూస్తాము ఈ యొక్క గోలోక బృందావనంలో ఈ సురభిమాత నుంచి వచ్చిన అనంతమైన పాల ద్వారా ఒక శ్వేత ద్వీపం అనేది తయారవబడుతుంది. మొత్తం ఆ యొక్క గోలోకం చుట్టూరు కూడా 4 సైడ్లు కూడా ఈ యొక్క శ్వేత ద్వీపం అంటే మొత్తం పాల సముద్రంతో నిండిపోయి ఉంటుంది. ఆ పాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ యొక్క సురభి ఆవులు ఇచ్చే పాలనమాట. అనంతమైన పాలిస్తాయి కదండి. అక్కడున్న గోలోక వాసులందరికీ కూడా ఎటువంటి ఆకలి దప్పులు ఏమి ఉండవు. ఈ సురభి మాత అంత బాగా కేర్ తీసుకుంటారనమాట. సో ఇంకేమంటున్నారు? ప్రజోత్పత్తి కారణంలో మన్మథుణ్ణి. సో భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు. సో ఏదైతే మైథున క్రియ కేవలం సంతాన ఉత్పత్తి కోసం అయితే గనుక అటువంటి మైథున క్రియ కూడా నా యొక్క ప్రాతినిధ్యాన్ని చేస్తోందని స్వామి చెప్తున్నాడు. కానీ అటువంటి మైథున క్రియ కేవలం వాళ్ళ యొక్క ఇంద్రియ తృప్తి కోసం ఉపయోగపడేదైతే అది స్వామి యొక్క ప్రాతినిధ్యం చేయదు. సరే, ఇంకోటి ఏమంటున్నారు? సర్పానామస్మి వాసుకి. సర్పాల్లో వాసుకి. ఇప్పుడు చెప్పుకున్నాం కదా వాసుకి ఎంత గ్రేట్ సర్పం. ఎంత పెద్ద సర్పం అంటే అంత పెద్ద మందరాచల పర్వతాన్ని చుట్టగలిగింది. చుట్టిన తర్వాత అటు ఇటు మళ్ళీ వాళ్ళిద్దరూ లాగగలిగారంటే ఎంత పెద్ద సర్పం అది, ఎంత పవర్ఫుల్. మనం టగ్ ఆఫ్ వార్ ఆడతాం కదా, అటు సైడ్ ఒక 10 మంది ఉండి చేతులు పట్టుకుని చిన్నప్పుడు ఆడతాం కదండి. ఎవరు బలవంతం అయితే వాళ్ళ సైడ్ మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోతారు. సో ఇక్కడ ఏమవుతుంది, మధ్యలో ఒక తాడు పెట్టుకుంటే ఒక్కోసారి తాడు ఏమవుతుంది, బ్రేక్ అయిపోతుంది టగ్ ఆఫ్ వార్ ఆడేటప్పుడు చిన్నప్పుడు. అటువంటిది ఇప్పుడు అటు సైడ్ ఇటు సైడ్ మనలాంటి నార్మల్ వాళ్ళే ఉంది. బలి చక్రవర్తి లాంటి వాళ్ళు, ఇటు సైడ్ ఇంద్రుడు లాంటి వాళ్ళు, అలాగే స్వయంగా మన్వంతర అవతారం అజితుడు ఉన్నాడు. ఇటు సైడ్ దేవతలు, ఇటు సైడ్ దానవులు, ఒకళ్ళంటే ఒకళ్ళు పవర్ఫుల్. వాళ్ళు లాగుతూ ఉంటే ఆ వాసుకి ఎలా ఉంటుంది? అది కూడా ఈ యొక్క మందరాచలం పర్వతం చుట్టూరు పట్టి లాగుతుంటే ఎలా ఉంటుంది తన పరిస్థితి. సో ఎంత పవర్ఫుల్ తను, ఎంత పవర్ఫుల్. ఇదంతా ఎందుకు వచ్చుకున్నాడు? భగవంతుని యొక్క కార్యం కోసం. బట్ ఎంత పవర్ఫుల్, ఎంత పొడుగుండి ఉంటాడు, ఎంత పెద్ద సర్పం అయి ఉంటుంది అది కదండి. ఎంత పెద్ద సర్పం, ఎంత పవర్ఫుల్, ఏదో తట్టుకోగలిగింది సముద్రం అంతా నీళ్ళంతా జరుగుతున్నప్పుడు కదండి. సో అటువంటి సర్పాల్లో వాసుకి నా ప్రాతినిధ్యం చేస్తుందని చెప్తున్నారు. అలాగే 29లో ఏమంటున్నారు? అనంతస్మి నాగానం. సో చాలా ఎక్కువ పడగలున్న నాగుల్లో అనంతుణ్ణి నేను అని చెప్తున్నారు. సో ఈ యొక్క అనంతుడు గురించి చెప్పాలంటే మనకు అసలు రోజులే సరిపోవు. అంత అద్భుతమైన గుణాలు కలిగిన వాడు అనంతుడు. స్వామి యొక్క ఎక్స్పాన్షన్స్ అనంతుడు కదండి. సో ఆయన ఏం చేస్తూ ఉంటాడు? తన అనంతమైన నోళ్లతో ఎప్పుడు కూడా స్వామి గుణగణాలు కీర్తిస్తూ ఉంటాడు. ఇప్పటికి ఇంకా కీర్తించడం అవ్వలేదంట. అనంతుడి వల్లే కాలేదంటే మన వల్ల ఏమవుతుందండి? స్వామి యొక్క గుణగణాలను కీర్తించటం. అంతేకాకుండా అనంతుడు ఏం చేస్తాడు? సేవకుడి కింద, ఆయనకి ఎప్పుడు కూడా సయ్య కింద ఉంటాడు ఆయన. అంతేకాకుండా ఇంకొక అనంతుడు ఇంకొక ఫామ్ లో ఏం చేస్తూ ఉంటాడు? ఈ విశ్వాన్ని అంతా భరిస్తూ ఉంటాడు. సో ఆ యొక్క అనంతుడి యొక్క శిరస్సు మీద విశ్వం అంతా కూడా ఎలా ఉంటుంది? అన్ని లోకాలు, విశ్వంలోని అన్ని లోకాలు ఎలా ఉంటాయి? ఒక చిన్న ఆవగింజ అంత ఉంటాయి. ఇప్పుడు మన తల మీద ఎవరైనా ఆవగింజ పెట్టేశారనుకోండి, మనకు తెలియదు. రోజంతా అలా తిరిగాం అనుకోండి, మనకేమైనా తల భారం అయిపోద్దా? ఆవగింజ ఉంది నా తల మీద, తలనొప్పి వచ్చి తల తిరగటం ఉంటదా? అసలు అవి ఉందో లేదో కూడా తెలియదు. ఇప్పుడు ఎవరు చిన్నపిల్లలు ఆటలాడితే ఏదో పెడతారు తలలో, మనకి తెలీదు. అలాగా ఈ 14 లోకాలు మోస్తున్న అనంతుడికి అసలు ఏమి ఉండదన్నమాట. తల మీద ఆవగింజ ఉంటే ఏముంటుందండి? అంతలా అంటే ఆయన ఎంత బలవంతుడు అనంతుడు. సో అటువంటి నాగుల్లో పెక్కు పడగల నాగుల్లో అనంతుడిని అంటున్నారు. అలాగే జలవాసుల్లో వరుణుడు చాలా పవర్ఫుల్. మనం రీసెంట్ గా భాగవతం చర్చించుకున్నప్పుడు రీసెంట్ గా ఒక హిరణ్యాక్షుడు కూడా ఫస్ట్ వెళ్తాడు. ఎవరి దగ్గరికి వెళ్తాడు? వరుణుడి దగ్గరికి వెళ్తాడు. మిగతా దేవతలందరూ పారిపోతానని చూస్తే, బట్ వరుణుడి దగ్గరికి పర్టికులర్ గా వెళ్తాడు. ఎందుకంటే చాలా పవర్ఫుల్ ఆయన. వెరీ వెరీ పవర్ఫుల్, స్ట్రాంగ్ పర్సనాలిటీ కదండి. అందుకని ఆయన కూడా నా యొక్క ప్రాతినిధ్యం వహిస్తాడు జలవాసులు అని చెప్తున్నారు. నెక్స్ట్ పితృదేవతల్లో ఆర్యమ కదండి. ఈ యొక్క పితృలోకం ఉంటుంది. అక్కడ వాళ్ళందరికీ కూడా అధిష్టాన దేవత కింద ఆర్యముడు ఉంటాడు. ఈయన కూడా దేవతల్లో ఒక ఆయన. అది కూడా నా ప్రాతినిధ్యం చేస్తున్నాడు ఆయన అని చెప్తున్నారు. అలాగే ధర్మ నిర్వాహకుల్లో మృత్యు దేవత అయిన యముడు కదండి. యమధర్మరాజు మనం చూస్తాం. మన ప్రపంచంలో కూడా మనకు చిన్న చిన్న పోలీసులు ఉంటారు కదండి. రక్షణ మంత్రి ఉంటాడు. సో అలా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కళ్ళు ధర్మాన్ని కంట్రోల్ చేయడానికి, మళ్ళీ అయితే జడ్జిలు, న్యాయమూర్తులు ఉంటారు మనకి చెప్పడానికి.
అలా వీళ్ళు అటువంటి వాళ్ళందరిలో భౌతిక ప్రపంచం మొత్తం అందరిలో ప్రముఖమైన వాడు ధర్మ నిర్వహణలో ఎవరయ్యా అంటే యమధర్మరాజు మృత్యుదేవత. అందుకనే ప్రతి ఒక్క జీవి భక్తుడు కానివాడు ఎవరైనా సరే పాపం ఉన్నా పుణ్యం ఉన్నా యమధర్మరాజు దగ్గర అటెండెన్స్ అనేది పడాల్సిందే. ఆయన ఏం చేస్తాడు మన చిట్టా అంతా చూసి ఎక్కడ ఏంటి డెస్టినేషన్ అదంతా ఆయన డిసైడ్ చేస్తాడు. అక్కడ 28 నరక లోకాలు ఉంటాయి. సో మన ప్రవృత్తిని బట్టి మనకి ఎక్కడికి వెళ్ళాలో ఆయన డిసైడ్ చేస్తాడు. ఏ నరకంలో ఎంత సమయం గడపాలి, మళ్ళీ ఎప్పుడు విముక్తి అదంతా ఆయన డిసైడ్ చేస్తాడు. ఆయన కూడా ఒకానొక మహాజనుడు. 12 మంది మహాజనుల్లో ఆయన కూడా ఒక గొప్ప మహాజనుడు, గొప్ప భాగవతోత్తముడు యమధర్మరాజు కూడా. సో అది ఆయన కూడా నన్ను ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అని చెప్తున్నారు. సో ఈ విధంగా స్వామి యొక్క అనంతమైన విభూతుల్లో మనం ఈ రోజు కొన్ని విభూతులు తెలుసుకున్నాం. మళ్ళీ రేపొద్దున్న మిగతా అవి కంటిన్యూ చేద్దాం. సో ఈ విధంగా వీళ్ళని చూసినప్పుడు, ఈ విభూతులను చూసినప్పుడు వెంటనే మనకు స్వామి గుర్తుకు రావాలి. వీళ్ళందరూ స్వామి యొక్క అద్భుతమైన ఐశ్వర్యాన్ని ప్రజెంట్ చేస్తున్నారు. సో నా స్వామి ఎంత శక్తిమంతుడు అని మనం అర్థం చేసుకోగలగాలి కదండి. సో ఈ అనంతుడికి కూడా శక్తి ప్రదాత ఆయనే అయినప్పుడు, ఈ వరుణుడికి శక్తి ప్రదాత ఆయనే అయినప్పుడు, ఈ యొక్క వాసుకి శక్తి ప్రదాత ఆయనే అయినప్పుడు, మరి నా స్వామి ఎంత బలవంతుడు అని మనం అర్థం చేసుకుని ఆయనకి శరణాగతి పొందడానికి మనం చక్కగా ఈ లీలలని చక్కగా ఆయన యొక్క విభూతుల్ని శ్రవణం చేస్తే ఈ యొక్క అధ్యాయం అయ్యేపాటికి ఆయన పట్ల మనకు సంపూర్ణ శరణాగతి వస్తుంది. సో ఇంతటితో మనం ఈరోజు కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ ఇంకా స్వామి కంటిన్యూ చేస్తారు దాని అద్భుతమైన విభూతులు. ఓకే, ఏమైనా సందేహాలు ఉన్నాయా డివోటీస్ ఈ రోజు సెషన్ లో? తర్వాత ఏమి లేకపోతే మనం నరసింహ ప్రోగ్రామ్ కి వెళ్ళిపోదాం. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ, చాలా అద్భుతంగా ఉంది మాతాజీ. అసలు ఎంత గొప్పవాడు అనంతుడు, మరి అనంతుడిని మించిన వాడు భగవానుడు. ఈ 14 లోకాలు తన తల మీద పెట్టుకుంటే ఒక ఆవగింజలా ఉందంటే అసలు అది ఊహించుకోవడానికి ఊహాతీతంగా ఉంది మాతాజీ. చాలా అద్భుతంగా ఉంది. హరే ఎంత కృష్ణ. పెద్దగా ఉంటాడు కదండి. చాలా బాగుంది మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ, దండ ప్రణామం. ధన్వత్ ప్రణాం డివోటీస్. మాతాజీ సంకర్షణుడికి అనంతుడికి తేడా ఏంటమ్మా? సంకర్షణుడికి సంకర్షణుడికి అనంతుడికి అంటే ప్రభు, సో యాక్చువల్ గా మన కృష్ణ భగవాన్ నుంచి బలరాముడు వస్తారు. బలరాముడి నుంచి ఆ చతుర్యుహ వస్తుంది. వాసుదేవ, సంకర్షణ, అనిరుద్ధ, ప్రద్యుమ్న కదండి. వాసుదేవ మళ్ళీ ఈ యొక్క మూల సంకర్షణ అంటారు. మొదటి చతుర్వ్యూహాలో ఉన్న సంకర్షణని. ఆ మూల సంకర్షణ నుంచి నారాయణ వస్తారు. మళ్ళీ ఈ నారాయణ నుంచి మళ్ళీ ఎవరు వస్తారు? మళ్ళీ ఇంకొక చతుర్వ్యూహ వస్తుంది. వాసుదేవ, సంకర్షణ, అనిరుద్ధ, ప్రద్యుమ్న. ఈ యొక్క సంకర్షణ ఏమంటారు? మహాసంకర్షణ. ఈ మొక్క మహాసంకర్షణ నుంచి మళ్ళీ మనకి పురుషావతారాలన్నీ వస్తాయి. సో ఈ యొక్క సంకర్షణ యొక్క ఎక్స్పాన్షనే అనంతుడు. ఈ అనంతుడు ఒక అనంతుడు కాదు, చాలాగా ఎక్స్పాండ్ అవుతాడు. ఎక్కడెక్కడైతే స్వామి ఉంటారో అక్కడక్కడ ఆయన సయ్య కింద ఆయన అయిపోతాడు కదండి. అంతేకాకుండా ఈ సంకర్షణుడు ఒకానొక ఎక్స్పాన్షన్ ఈ యొక్క బలరాముడే కదండి, ఆయన సంకర్షణ కింద అవుతాడు. సో బలరామ తత్వం ఏంటంటే సేవక తత్వం. అంటే ఆయన కూడా భగవాన్, సేవక భగవాన్, సేవ్య భగవాన్. అనంతుడు కూడా భగవానే, కానీ సేవక భగవాన్. నారాయణుడు సేవలు తీసుకునే భగవాన్ అయితే ఈయన సేవలు ఇచ్చే భగవాన్. సో అదన్నమాట. అలాగైతే బలరాముడికి కృష్ణుడికి ఎటువంటి తేడా లేదు. బలరాముడు సేవలు అందించే పొజిషన్ లో ఉంటాడు, కృష్ణుడు తీసుకుంటారు. ఎందుకంటే మనకు తెలియదు కదా ఎలా సేవలు చేయాలో. సో వాళ్ళు సేవ చేస్తారు. సో ఈ యొక్క బలరాముడు స్వామికి సేవలు చేసే ఇవ్వడానికి ఎంతగానో ఎక్స్పాండ్ అవుతాడు. స్వామి యొక్క ఆభరణాల కింద, స్వామి యొక్క వస్త్రం కింద కదండి, స్వామికి ఉత్తరీయం కింద, స్వామికి మనం చేసే సంకీర్తనలో ఈ యొక్క డోలు వాటి కింద, అలాగే స్వామి యొక్క సయ్య కింద కూడా. సో స్వామి సయ్య కింద ఎక్స్పాన్షన్ అయిన ఫామ్ ఏంటంటే అనంతుడు. రైట్, అదనమాట. సో ఆయన ఎంత ఇప్పుడు ఎవరైనా మనం పడుకోవాలనుకోండి, మనం పడుకోవాలంటే బెడ్ మనకంటే చిన్నగా ఉండాలి, పెద్దగా ఉండాలి? పెద్దగా ఉంటేనే కదా. అలానే స్వామి ఎంత పెద్దగా ఉంటాడు. మన గర్భోదక సాయి విష్ణు గురించి 3వ స్కందంలో బ్రహ్మదేవుడు వివరిస్తుంటే ఆయనకు కిరీటమే పెద్ద బంగారు కొండలాగా ఉంది. మరి ఆయన శరీరం ఎంత పెద్దగా ఉంటది? ఇంత గర్భోదక సాయి విష్ణు శయనించడానికి అనంతుడు ఎంత పెద్దగా ఉండాలి? సో అదనమాట. అనంతుడు గ్లోరీస్ అనంతంగా ఉంటాయి. హరి అనంతం, హరి కథ అనంతం లాగానే ఈ యొక్క హరి యొక్క ఎక్స్పాన్షన్ అని అనంతుడు కూడా అనంతంగా ఎక్స్పాండ్ అయ్యి సేవలు అందిస్తూ ఉంటాడు. ఆ ఒక్కనొక ఎక్స్పాన్షనే ఒక అనంతుడి కింద, ఒక సయ్య కింద ఉంటాడు. ఇంకొక ఎక్స్పాన్షన్ జీవతత్వ ఎక్స్పాన్షన్ కింద అవుతాడు. ఒకటి విష్ణుతత్వ ఎక్స్పాన్షన్, ఒకటి జీవతత్వ ఎక్స్పాన్షన్.
విష్ణుతత్వ ఎక్స్పాన్షన్ ఎవరంటే అనంతుడు సయ కింద అయింది, అది విష్ణుతత్వ ఎక్స్పాన్షన్. అలాగే జీవతత్వ ఎక్స్పాన్షన్ ఏంటంటే అది శక్తావేశ అవతారం అన్నమాట. ఏదైతే కింద అన్ని లోకాలను మోస్తున్నాడు కదా ఆయన. సో అది జీవతత్వ ఎక్స్పాన్షన్, బట్ శక్తి ఆవేశ అవతారం ఆ అనంతుడు కూడా కింద మోసే ఆయన కూడా. సో ఈ విధంగా ఆయన అనంతమైన రూపాల్లో ఆయన సేవిస్తూ ఉంటాడు ప్రభు. హరే కృష్ణ మాతాజీ. ఇది ధన్వంతరి అవతారం గురించి చెప్పారు కదా మాతాజీ, అతను కూడా భగవంతుడే అనేసి. ఆయన భగవంతుడు అవతారమే. ఆయన ఒక అవతారమే. ఆయుర్వేద శాస్త్రాన్ని అంతా అంటే- కూడా ప్రచారం చేస్తాను. అంటే Medicine. దశావతారాలు మెయిన్ 10, ఆ తర్వాత ఇది వేరే అవతారం అని అనుకోవాలి ప్రభు. మాతాజీ. స్వామికి అనంతమైన అవతారాలు ఉన్నాయండి. కొన్ని దశావతారాల్లో ప్రాముఖ్యమైనవి మాత్రమే ప్రస్తావించారు. చాలా అవతారాలు ఉంటాయి. ఇప్పుడు సహస్ర బాహు కింద ఆయన వచ్చి ఆ యొక్క పర్వతం పైన కూర్చుంటాడు. మన దశావతారాల్లో కౌంట్ చేయం, బట్ ఆయన ఎంత ప్రాముఖ్యమైన అవతారం, 1000 చేతులు కలిగి ఉంటాడు ఆయన. సో అలాగా ఆయనకి సముద్రంలో అలలు ఎన్ని ఉంటాయి మనం లెక్కించగలమా? ఇసుకలో ఎన్ని రేణువులు ఉన్నాయి లెక్క పెట్టగలమా? అలాగే స్వామి యొక్క అవతారాలు లెక్క పెట్టలేం. కానీ ఏంటంటే మన జయదేవ గోస్వామి వారు అలాగే కొంతమంది ఆచార్యులు ఆయన ప్రముఖమైన అవతారాల గురించి ప్రస్తావిస్తారు. అవి దశావతారములు అంతే. ఓకే మాతాజీ. మాతాజీ సముద్ర మంథనంలోనే 4 అవతారాలు చూపించారు కదా మాతాజీ, అజితుడుగా, మళ్ళీ కూర్మముగా. మాస్టర్ ప్లాన్ చెప్పింది ఒక విష్ణువు, తర్వాత ఏమో మళ్ళీ మన్వంతర అవతారం అజితుడు, కూర్ముడు అవును. కింద ఉంటాడు, పైన సహస్ర బాహు కింద ఉంటాడు. తర్వాత మళ్ళీ ఈ యొక్క ఎవరు ఈ యొక్క ధన్వంతరి కింద ధన్వంతరి, వస్తారు. ధన్వంతరి. తర్వాత మోహిని రూపం. 6 వచ్చాయి మాతాజీ. ఇన్ని అవతారాలు వస్తాయి అన్నమాట. ఎస్ మాతాజీ. హరిబోల్ మాతాజీ, హరిబోల్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఒక్క సెకండ్ అండి, ఒకసారి డోర్ తీసి వస్తాను. వన్ సెకండ్. ఎవరు వచ్చారు? హరే కృష్ణ. ఎస్ ఎస్ హరే కృష్ణ మాతాజీ. అన్నిట్లోకి బెస్ట్ తీసుకున్నారు కదా స్వామి. అప్పుడు పర్వతాల్లో హిమాలయ అన్నారు కదా, కానీ సుమేరు పర్వతం ఇంకా పెద్దది. అది కదలని వాటిల్లో, కదిలే వాటిల్లో వాటి గురించి ప్రాముఖ్యాల్లో అలా తీసుకుంటాడండి ఆయన. 2 కదలో కదా మాతాజీ, సుమేరు కూడా కదలదు కదా. కానీ మనకి సుమేరు కనిపించదు కదా దగ్గరలో, మనం చూసి దాని మీద స్వామి మీద మెడిటేషన్ చేయడానికి మనకు ఓన్లీ హిమాలయాలు మాత్రమే తెలుస్తుంది కదండి. అవును, మనకి అందుకని అది చెప్తున్నారు కదండి. ఓకే. ఆ సుమేరు పర్వతం దాని యొక్క పవర్స్ దానికి వేరేగా ఉంటాయి, ఈ హిమాలయ పర్వతానికి వేరేగా ఉంటాయి. సో అదనమాట. స్వామి ఆ విధంగా వాటి యొక్క శక్తిని ఒక్కొక్కటి కదలని వాటిలో ఒకటి, కదిలే వాటిలో ఒకటి ఆయన ఆ విధంగా చెప్తాడు. మరి మనుషుల్లో కింగ్ అన్నారు కదా, రాజు అన్నారు కదా, అవును. కానీ మాతాజీ. బ్రాహ్మణ్స్ అందరికంటే ఎక్కువ కదా మాతాజీ. మేరు పర్వతము అంటే ఆధ్యాత్మిక లోకాల్లో ఉంటది కదా మాతాజీ, అది కదలకుండా ఉంటదని అనుకోవాలా ఆయన మాతాజీ? కదులుతుంది చాతుర్వర్ణ్యం అని కూడా గురించి అనుకోవాలా మాతాజీ? మాట్లాడట్లేదండి, వర్ణాశ్రమాలు ఎవరి గురించి అన్నది మాట్లాడట్లేదు. ఆయన మొత్తం అందరిలో శ్రేష్ఠుడు ఎవరు నరులలో అంటే అధిపతే శ్రేష్ఠుడు. ఎందుకంటే రాజు గారికి పట్టం ఇస్తారు పరిపాలించడానికి. అక్కడ ఏంటంటే పరిపాలనా శక్తి ప్రాతినిధ్యం కదండి. ఆయన పరిపాలన శక్తి ప్రాతినిధ్యం. ఇంతకు ముందు చూస్తే మీరు చెప్పారు కదా, ఇక్కడ ఈయన చెప్పాడు కదా దేవర్షుల్లో నారదుణ్ణి కదండి. ఒక్కొక్క కేటగిరీలో చెప్తున్నాడు పరిపాలనా శక్తి. చిన్న చిన్న ఊర్లలో కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉంటారు కదండి. చిన్న చిన్న ఊర్లో కూడా సామంతరాజులు ఉంటారు. బట్ మెయిన్ రాజే భగవంతుని ప్రాతినిధ్యం, ఎందుకంటే సో పవర్ఫుల్ కదండి. చిన్న చిన్న సామంతరాజుల గురించి మాట్లాడలే, ఎవరైతే చక్రవర్తి మోనార్క్ గురించి మాట్లాడుతున్నారు. ధర్మరాజు, పర్షియన్ మహారాజు అంటే మోనార్కులు, అప్పుడు మొత్తం ప్రపంచాన్ని వాళ్ళే వెళ్ళేవారు. అటువంటి మోనార్క్ ఆయన చెప్తున్నాడు. అంటే పరిపాలనా శక్తి గురించి ప్రాతినిధ్యం వహించడంలో రాజే చేయగలడు అది కదండి. అలాగే ఇప్పుడు ఇక్కడ దేవర్షులలో నారదుని అని చెప్పారు, నిన్న మనం చూసాం. సిద్ధుల్లో, సిద్ధ పురుషుల్లో కపిలుని అని చెప్పారు కదండి. అలాగా స్థావరమైన వాటికి చూసారా, స్థావర జంగమాలు, కదలని వాటిల్లో హిమాలయాన్ని. రైట్. సో ఆ విధంగా చెప్పడం అనేది. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, జై. థ్యాంక్ యూ సో మచ్ డియర్ డివోటీస్. ఇప్పుడు మనం చక్కగా నరసింహ ప్రోగ్రామ్ కి వెళ్ళిపోతాం. హరే కృష్ణ మాతాజీ.